మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఉద్దానం అనగానే మీదే గుర్తుకొస్తారు. ఇన్ని ప్రభుత్వాలు మారాయి. ప్రతి ప్రభుత్వంతో కూడా ఆల్మోస్ట్ 30 ఏళ్ల పై నుంచి మీరు ఎందుకు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయో అనేది కరెక్ట్గా ఎంతవరకు ఎవరు కనుక్కోలేదు. ఉద్దానం అనేది ఒక ఊరు కాదు. నేను మొట్టమొదటిసారిగా ఈ వ్యాధికి ఉద్దానం నెఫ్రాపతి అని పేరు పెట్టడం జరిగింది. ఇన్నేళ్ళైనా ఎందుకని మనం ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం. పవన్ కళ్యాణ్ ఉద్యమం చేశారు, చాలామంది ఉద్యమాలు చేశారు. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది 2019-24 మధ్యలో. వాళ్ళు రీసెర్చ్ సెంటర్ పెట్టామన్నారు, అలాగే డయాలసిస్ సెంటర్లు పెరిగామన్నారు, రీసెర్చ్ జరుగుతుందన్నారు. ఇప్పుడు ఈ వ్యాధితో బాధపడే వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలగాలంటే మనం ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కలగాలి. ఒంగోలు ప్రాంతం అన్నారు కదా, ఎంతగానో తరహా ఇబ్బంది ఉందా ఒంగోలు ప్రాంతం? ఒంగోలు ప్రాంతం కరోనా లాంటి దాన్ని ఊహించని ఒక వైరస్ వస్తే చాలా నష్టం జరిగినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరగకుండా మెడికల్గా వరల్డ్ అంతా ఏకమై నివారించి మళ్ళీ ఇప్పుడు మామూలు సాధారణ పరిస్థితుల్లో మనం ఉండగలుగుతున్నాం. ఇన్ని ఏళ్ళ 40 ఏళ్ళు, దాదాపు 40 ఏళ్ళ నుంచి జరుగుతుందా, 30 ఏళ్ల పై నుంచి జరుగుతుంటే ఈ ఉద్దానం కిడ్నీ సమస్యకి శాశ్వత పరిష్కారం మనం ఎందుకు అనుకోలేకపోతే? తప్పకుండా టైం పడుతుంది. టైం పట్టినా నివారించడానికి కూడా టైం పడుతుంది. అంటే సుమారుగా 2008 ప్రాంతంలో ఆరోగ్యశ్రీ అన్నది స్కీమ్ మన రాష్ట్రంలో మొదలుపెట్టింది. ఇటువంటి స్కీము ఇండియాలో ఎక్కడా లేదు అప్పటికి. నమస్కారం. మనతో పాటు డాక్టర్ రవిరాజ్ గారు ఉన్నారు. డాక్టర్ రవిరాజ్ గారు ప్రపంచ ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు. నెఫ్రాలజీ సొసైటీస్, అనేక సొసైటీల్లో వాళ్ళు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మొన్నటిదాకా ఆల్ ఇండియా నెఫ్రాలజీ సొసైటీకి అధ్యక్షులుగా, ప్రెసిడెంట్ ఆఫ్ నెఫ్రాలజీ సొసైటీగా ఉన్నారు. హార్వర్డ్ హెల్త్ దాంట్లో కూడా ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. అపోలో యూనివర్సిటీకి ప్రో ఛాన్సలర్గా ఉన్నారు. ఇలా ఉద్దానం సమస్యకు కీలకమైన భూమిక పోషిస్తున్నారు. భారతదేశంలోని ప్రఖ్యాత నెఫ్రాలజిస్టులో తొలి వరుసలో ఉంటారు. ప్రపంచంలోని ముఖ్యమైన నెఫ్రాలజిస్టులో కూడా డాక్టర్ రవిరాజ్ గారు ఉంటారు. వారిని అడిగి ఉద్దానం కిడ్నీ సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం శర్మ గారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఉద్దానం అనగానే మీదే గుర్తుకొస్తారు మీడియా వాళ్ళందరికీ, ప్రభుత్వాల ముఖ్యమంత్రులకి, అధికారులందరికీ కూడా. మొన్న కూడా ఉద్దానంలో పరిష్కారం అవ్వలేదు, ఇంకా అలాగే ఉందని మేధావులు, అక్కడ రచయితలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇన్ని ప్రభుత్వాలు మారాయి. ప్రతి ప్రభుత్వంతో కూడా ఆల్మోస్ట్ 30 ఏళ్ల పై నుంచి మీరు మిమ్మల్ని వాళ్ళు కలుస్తున్నారు, మీరు అసోసియేట్ అయినారు. ఇంతకు ఉద్దానం సమస్య పరిష్కారం ఆల్మోస్ట్ పరిష్కారం అయిపోయినట్లే, ఒక శాశ్వత పరిష్కారం కనుక్కున్నామని జగన్ ప్రభుత్వం గతంలో 2023 చెప్పింది. అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టామని, చాలా చేస్తున్నామని. ఇంకా పరిష్కారం కాలేదు అని అంటున్నారు. దాని మూలాలు కూడా తెలియట్లేదు అంటున్నారు. ఎందుకు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయో అనేది కరెక్ట్గా ఎంతవరకు ఎవరు కనుక్కోలేదు. ఆ సమస్యగానే మిగిలిపోయిందని ఉద్యమాలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్, ఈ ఉద్దానం కిడ్నీ సమస్యను? ఉద్దానం కిడ్నీ సమస్య గురించి ఎలా చూడాలి అని చెప్పే ముందు కొద్దిగా ఉద్దానం ప్రాంతం గురించి చెప్తాను. ఉద్దానం అనేది ఒక ఊరు కాదు. అది శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న కొన్ని మండలాలను కలిపి దాన్ని ఉద్దానం అని అంటారనమాట. దీనికి ఈ పేరు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ అనేక ఈ పంట పొలాలే కాకుండా కొన్ని తోటలు ఉన్నాయన్నమాట. ఉద్యానం అన్నది ఉద్యానవనానికి ఒక వికృతి పదంలాగా అని అంటూ ఉంటారు. ఇక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి, తర్వాత జీడి మామిడి తోటలు ఉన్నాయి. ఇది సముద్ర మట్టానికి చేరువలో ఉంటుంది, సముద్ర తీరానికి. తర్వాత సీ లెవెల్ కూడా ఇది సేమ్ సీ లెవెల్లో ఉంటుంది కనుక ఇది ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతం కాదు. దీని గురించి కూడా ఇంపార్టెన్స్ ఉంది కనుక అది చెప్తున్నాను. ఇది సమశీతోష్ణమైన టెంపరేచర్ ఉండే స్థలమే. అక్కడ ప్రాంత ప్రజలు కూడా చాలామంది అగ్రికల్చరల్ వర్క్లో ఉంటారు. తర్వాత చాలామంది భూస్వాములు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటారు అన్నమాట. సుమారుగా 1990 ప్రాంతంలో మేము కేజీహెచ్లో మొట్టమొదట ఈ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా నెఫ్రాలజీకి స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు.
మొట్టమొదటిగా మేము 1984-85 ప్రాంతంలో హైదరాబాద్లోనూ ఇక్కడ కూడా ఈ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ని నేను చూస్తూ ఉండేవాడిని అనమాట. అయితే 1985 నుంచి 90-92 ప్రాంతాల్లో మేము స్టాటిస్టికల్ డేటా చూస్తున్నప్పుడు శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చిన ప్రజల్లో కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉండడం, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడడం అనేది మేము ఈ గణాంకాలు చూసి మేము తెలుసుకున్న విషయం అన్నమాట. అందుకని అప్పుడు ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరి ప్రోద్బలంతో మేము కేజీహెచ్ నుంచి అక్కడికి వెళ్ళి కొన్ని స్టడీస్ కండక్ట్ చేయడం, మెడికల్ క్యాంప్స్ చేయడం, అక్కడ ప్రజలందరికీ కూడా మందులు ఇవ్వడం అది చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ టైంలోనే మేము అక్కడ ప్రజల నుంచి బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి అది తీసుకొచ్చి విశాఖపట్నంలో అనలైజ్ చేయడం, ఆ డేటా అంతా కూడా మేము లోకల్గా ప్రెస్లోనూ చెప్తూ ఉండేవాళ్ళం. అలాగే లోకల్ సైంటిఫిక్ కాన్ఫరెన్సెస్లో దీన్ని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉండేది. అయితే అదే టైంలో శ్రీలంకలోను, తర్వాత ఈ మీసో అమెరికన్ కంట్రీస్ అంటే సౌత్ అమెరికాకి, పనామా ఆ దగ్గర ప్రాంతంలో ఉండే కొన్ని దేశాల్లో కూడా ఇటువంటి కిడ్నీ వ్యాధి కూడా అక్కడ ప్రజల్లో ప్రబలంగా ఉంది. వీటన్నిటికీ కూడా కారణం ఏమిటి అన్నది తెలియకుండా, అంటే మామూలుగా సర్వసాధారణంగా కిడ్నీ వ్యాధులన్నీ కూడా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా డయాబెటీస్ వల్ల బాధపడుతున్న వాళ్ళకి కానీ, లేక కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల ఉన్న వాళ్ళకి కానీ వస్తూ ఉంటాయి. అయితే మన ఉద్దానం ప్రాంతంలో, శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలోను, అలాగే శ్రీలంక ప్రాంతంలోను, అలాగే ఈ మీసో అమెరికన్ కంట్రీస్, ఈ కంట్రీస్లో ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజలకి ఈ కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉండడమే కాకుండా ఆ కిడ్నీ వ్యాధులు ఎందువల్ల వస్తున్నాయి అన్నది నిర్ధారణగా తెలియలేదు. వారెవరికి కూడా హై బ్లడ్ ప్రెషర్ లేదు, వారెవరికి కూడా షుగర్ సంబంధించిన వ్యాధులు లేవు. అందువల్ల ఇది కారణం తెలియకపోవడం జరిగింది. శ్రీలంక నుంచి మిగతా కంట్రీస్ నుంచి కూడా ఇది కొన్ని సైంటిఫిక్ పేపర్స్ పబ్లిష్ చేస్తున్న టైంలో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అని ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న నెఫ్రాలజిస్టులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ సంస్థ తాలూకు మీటింగ్స్ అన్నీ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో ఎక్కడో ఒకటి జరుగుతుంటాయి. అది 2010 సంవత్సరంలో మన హాంకాంగ్లో చేశారనమాట. చేసినప్పుడు ఈ ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు మమ్మల్ని అక్కడికి ఆహ్వానించి ఒక స్పెషల్ సింపోజియం అని ఒకటి పెట్టారు. దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ డిసడ్వాంటేజ్డ్ పాపులేషన్, అంటే కొంచెం వెనుకబడిన ప్రాంతాల్లో ఎకనామిక్గా అవ్వచ్చు, సోషల్గా అవ్వచ్చు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో కిడ్నీ వ్యాధులు, కారణం తెలియని కిడ్నీ వ్యాధుల గురించి ఒక సింపోజియం పెట్టి దానికి నన్ను ఆహ్వానించారనమాట. అప్పుడు ఈ ఉద్దానం ప్రాంతంలో వచ్చే కిడ్నీ వ్యాధులు, వాటి సైన్స్ సిమ్టమ్స్, అంటే అవి ఏ రకంగా వస్తూ ఉంటాయి, అవి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎంత % ప్రజలకి ఇది ఉంది, దానికి ఏమన్నా కారణం ఉందా, దానివల్ల ప్రజలందరూ ఎలా బాధపడుతున్నారు అన్న విషయాలు అక్కడ చర్చించడం జరిగింది. అప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఈ వ్యాధికి ఉద్దానం నెఫ్రాపతి అని పేరు పెట్టడం జరిగింది. అంతవరకు దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనుకునే వాళ్ళం, కానీ దీనికి ప్రత్యేకమైన పేరు లేదు. అలాగే శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు శ్రీలంకన్ నెఫ్రాపతి అని దానికి పేరు పెట్టారు. ఈ దక్షిణ అమెరికా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని మీసో అమెరికన్ నెఫ్రాపతి అని పెట్టారు. ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. వీటన్నిటికీ కూడా కారణాలు ఇదమిత్తమని తేలలేదన్నమాట. అంటే సుమారుగా 1990 నుంచి కిడ్నీ డిసీజ్, ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ డిసీజ్ గురించి అలా కంటిన్యూస్గా పరిశోధనలు చేస్తూనే ఉన్నాం. దీని మీద మొట్టమొదటిసారిగా కిడ్నీ ఇంటర్నేషనల్ అనే జర్నల్లో నేను ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురించాను అన్నమాట. అంతవరకు ఈ ఇండియా నుంచి ఎక్కడా కూడా ఇటువంటి వ్యాధి గురించి పరిశోధన పత్రాన్ని ఎవరు కూడా ప్రచురించలేదు. అంటే అందులో ఏం మెన్షన్ చేశారు? దాంట్లో ఏం మెన్షన్ చేసామంటే ముఖ్యంగా ఇండియా మొత్తం మీద కిడ్నీ డిసీజ్ ఎలా ఉంది, దాని ప్యాటర్న్ ఎలా ఉంది, ఎంత శాతం ప్రజలకి కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి, ఏ ఏ వ్యాధులు ఉండడం వల్ల ఈ కిడ్నీ వ్యాధి వస్తుంది, అంతకుముందు ఏదైనా బీపీ కానీ షుగర్ కానీ ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా, అవి లేకుండా ఎంతమందికి వస్తున్నాయి, ఏ కారణం తెలియకుండా ఎంతమందికి వస్తున్నాయి, ఇటువంటివన్నీ కూడా కూలంకషంగా చర్చించి దాన్ని ఈ పరిశోధన వ్యాసంలో, ముఖ్యంగా ఇది
ఈ ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు ఏ రకంగా వస్తుంది, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏమిటి, వాళ్ళకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే కొంతమంది స్మోకింగ్ ఉండొచ్చు, చాలామంది ఇక్కడ ఖైనీ అంటే పొగాకుతో పాటు అనేక ద్రవ్యాలు వేసి దాన్ని నవ్వులుతూ ఉంటారు, దాన్ని ఖైనీ అంటారు. అటువంటి అలవాట్లు ఎవరికి ఉన్నాయి, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే అలవాట్లు ఎవరికి ఉన్నాయి, తర్వాత వీళ్ళకి పెస్టిసైడ్స్ అంటే క్రిమి సంహారక మందులు ఎక్కువగా ఈ పంట పొలాల మీద కానీ జీడి మామిడి తోటల్లో కానీ లేదా కొబ్బరి చెట్లకి పెస్టిసైడ్స్ అన్నీ వాడుతూ ఉంటారు కనుక ఎంతమంది ప్రజలు ఎటువంటి పెస్టిసైడ్స్ వాడుతున్నారు ఇవన్నీ, తర్వాత వీరందరూ కూడా డ్రింకింగ్ వాటర్ తాగే నీరు దాని సోర్సెస్ ఏమిటి, ఏ రకమైన ప్రాంతాల నుంచి వాళ్ళందరూ బావిల నుంచి తీస్తున్నారా లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ బోర్వెల్స్ నుంచి వస్తుందా, ఏ రకమైన వాటర్ వీళ్ళందరూ తాగుతున్నారు, ఇటువంటివన్నీ మొత్తం మీద దీన్ని డెమోగ్రఫిక్స్ అంటాం. ఇటువంటివన్నీ కూడా క్రోడీకరించి ఆ వ్యాసంలో దాన్ని పబ్లిష్ చేసామన్నమాట. అంతవరకు ఇండియాలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈ టైప్ ఆఫ్ దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ షార్ట్ టర్మ్లో దీన్ని CKDU అని దానికి పేరు పెట్టడం జరిగింది. అదే ఉద్దానం నెఫ్రాపతి. అంటే కొన్ని వందల మంది మరణం, కొన్ని వేల మందికి వచ్చినాయి, ఎన్నో ఏళ్ళ నుంచి సాగుతుంది, మరణాలు కూడా సంభవించాయి. ఇన్నేళ్ళైనా ఎందుకని మనం ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం? ఇది ఎంతమందికి వస్తుంది, సుమారుగా 18 నుంచి 20% ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళల్లో ఈ కిడ్నీ వ్యాధి వస్తుంది అన్నమాట. ఇది వీళ్ళెవరికి డయాబెటీస్ ఉండదు, హై బ్లడ్ ప్రెషర్ ఉండదు, వేరే కారణాలు ఏవి ఉండవు. కానీ ఇది స్లోగా ప్రోగ్రెస్ అయ్యి నెమ్మదిగా ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. అంటే కిడ్నీస్ సుమారుగా 90% పైగా చెడిపోయి డయాలసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అవసరం పడే స్టేజ్కి వెళ్ళేవాళ్ళు కూడా ఇందులో ఉంటున్నారన్నమాట. ఇది వ్యాధి మొదలైన తర్వాత ఒక 10-15 సంవత్సరాల్లో వీళ్ళు ఈ స్టేజ్లోకి వెళ్తున్నారు. సిమ్టమ్స్ తెలియదు, సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు మొదటి ప్రారంభ దశలో. క్రమంగా వ్యాధి ముదిరిన తర్వాత సిమ్టమ్స్ ఎక్కువ అవడం, అప్పటికే లేట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల వీళ్ళు అక్కడ గుర్తించలేకపోవడం. తర్వాత శ్రీకాకుళం జిల్లా మీకు తెలుసున్నదే, అది కొంచెం వెనుకబడిన ప్రాంతం. ఈ 20-25 సంవత్సరాల క్రితం అక్కడ ఎక్కువగా మెడికల్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు, అంటే ల్యాబొరేటరీస్ ఉండేవి కాదు. ఎవరు ఈ కిడ్నీ వ్యాధుల్లో స్పెషలిస్టులు ఎవరు అక్కడ ఉండేవారు కాదు. వారికి ఏం వచ్చినా కూడా మన విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్కి రావాల్సిందే. 25-30 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రైవేట్లో కూడా ఎక్కువ నెఫ్రాలజిస్టులు ఉండేవారు కాదు. అందువల్ల అందరూ KGHకి రావాల్సి వచ్చేది. ఈ ప్రాసెస్లో ఏమయ్యేదంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కిడ్నీ వ్యాధుల వల్ల బాధపడుతూ ఉండడం, వారు సరి అయిన వైద్యం లేక, సరి అయిన డయాగ్నోసిస్ లేక వారందరూ అవస్థలు పడుతూ మరణించడం జరుగుతుండేదన్నమాట. ఆ పద్ధతి ఇప్పుడు చాలా వరకు తగ్గింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సుమారుగా 2010 ప్రాంతంలో నేను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఉన్నాను. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో 2-3 చోట్ల మాత్రమే ఈ డయాలసిస్ ప్రక్రియ ఉండేది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా తక్కువగా ఉండేది. ఒకటి హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్లో, 2 వైజాగ్లో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఈ రెండిట్లో మాత్రమే డయాలసిస్ చేయడానికి తగిన సాధనాలు ఉండేవి, నెఫ్రాలజిస్టులు ఉండేవారు. అక్కడ కూడా ఈ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉండేది, లిమిటెడ్గా చేస్తూ ఉండేవారు. పేషెంట్ ఏదైనా కొంచెం రికవరీ అయిన తర్వాత ఇంటికి పంపించేస్తూ ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇది డయాలసిస్ ఫెసిలిటీ ఉండేది. కానీ మీకు తెలుసు మన ప్రజలు, ఈ వ్యాధి వచ్చే ప్రజలకి చాలామందికి ఇంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండదు. అందువల్ల వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మీదే డిపెండ్ అవుతూ ఉండేవారు. అదే టైంలో అంటే సుమారుగా 2008 ప్రాంతంలో ఆరోగ్యశ్రీ అన్నది స్కీమ్ మన రాష్ట్రంలో మొదలుపెట్టింది గవర్నమెంట్. ఇటువంటి స్కీము ఇండియాలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారు. ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ అన్నమాట. అది చాలా ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్ అంతా స్ప్రెడ్ అయింది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఈ ఆరోగ్యశ్రీ ప్రైవేట్లోనూ గవర్నమెంట్లోనూ కూడా ఉండేది. అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడా డయాలసిస్ లేదు కదా, ఈ ఆరోగ్యశ్రీ ద్వారా గవర్నమెంట్ మెషిన్స్ స్థాపించడం, ఫ్రీగా హిమోడయాలసిస్ చేస్తే చాలామంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని గవర్నమెంట్తో డిస్కస్ చేసి
అప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని డయాలసిస్ కూడా విస్తరించడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా 2009లో 118 మెషిన్స్తో ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు సుమారుగా 12 సెంటర్స్లో గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఈ 118 మెషిన్స్తో డయాలసిస్ మొదలుపెట్టాను అన్నమాట. ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ. ఉద్దానంలో కూడా పెట్టారు కదా? ఉద్దానంలో కూడా పెట్టి, పలాసలో కూడా పెట్టి, బట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి ఫ్రీ హీమోడయాలసిస్ గవర్నమెంట్ ద్వారా జరిగేది ఇండియాలో ఎక్కడా లేదు. అప్పటికి మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇది స్థాపించాం. అంటే ఇప్పటికీ మరణాలు తగ్గట్లేదు, పూర్తిగా పోలేదు కదా అది. అందువల్ల ఇది ప్రపంచం అంతా కూడా చాలా ప్రచారం. WHO వాళ్ళు కూడా దీన్ని మెన్షన్ చేశారు. ఇది ట్రీట్మెంట్, దానివల్ల కొంత మరణాల సంఖ్య తగ్గినా కిడ్నీ వ్యాధి వల్ల బాధపడే వాళ్ళ సంఖ్య తగ్గలేదు. ఎందువల్ల ఇది వస్తుంది అన్నది మనం ఎంత ప్రయత్నించినా రకరకాల కారణాలు తెలిసే కానీ ఇదమిత్తంగా ఒకటే కారణం అన్నది బయటపడలేదు మా పరిశోధన. ఆ తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కూడా మాకు సహాయం చేసి ఇటువంటి కిడ్నీ వ్యాధులు ఇంకెక్కడైనా ఉన్నాయో చూడమంటే మేము ఒంగోలులో కూడా ఇది పరిశోధన చేసాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ వారి గవర్నమెంట్ వాళ్ళ దీంతో అసోసియేషన్తో కూడా ICMR ద్వారా కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చి అది కూడా పరిశోధన చేశారు. ఏదైనప్పటికీ కూడా కారణం ఇది అని తేలలేదు. అది పెస్టిసైడ్స్, అంటే అక్కడ ఉండే ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ అగ్రికల్చరల్ వర్కర్స్ కనుక, వ్యవసాయంలో పనిచేస్తుంటారు కనుక వాళ్ళందరూ కూడా పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. పురుగుల మందులు ఎక్కువగా వాడుతుంటారు. అలాగే వాళ్ళ వాటర్ సోర్స్ అంతా కూడా అండర్ గ్రౌండ్ వాటర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ పెస్టిసైడ్స్ అన్నీ కిందకి వెళ్ళి ఈ వాటర్తో కలిసి వాళ్ళు పెస్టిసైడ్స్ ఆహారం ద్వారా తీసుకోవడం కానీ, లేదా వాటర్లో హెవీ మెటల్స్ ఉండడం, లేదా ఇక్కడ వాటర్లో ఇసుక పరిమాణం ఎక్కువగా ఉంటుంది, అంటే సిలికా. మా ఎస్టిమేట్స్లో కూడా సిలికా సిలికా అంటే శాండ్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుందని కొన్ని పరిశోధనలో తేలింది. అలాగా ఇది హెవీ మెటల్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదా వాటర్లో ఉండే సిలికా కంటెంట్ వల్ల అయి ఉండొచ్చు, లేదా పెస్టిసైడ్స్ వల్ల అయి ఉండొచ్చు. ఈ తరుణంలో మేము ఆలోచించి వాటర్ మూలాలు కూడా ఉంటాయి కదా, తర్వాత వీళ్ళందరికీ కూడా క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది అన్నది ఒకటి గవర్నమెంట్కి ప్రపోజల్ చేశాం. తర్వాత అప్పుడు ఆలోచించింది ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రజలకి వస్తుంది కనుక వీళ్ళందరూ ఎక్కువగా అక్కడే ఉంటారు, ఎక్కువ మైగ్రేట్ అవ్వరు. అందుకని ఇక్కడ ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లం ఏదైనా ఉండి ఆ జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఎక్కువగా వస్తుంది. అడిషనల్గా రెండు కలిస్తేనే వస్తుంది అన్నమాట. ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వేరే చోట ఉంటే వాళ్ళకి రాకపోవచ్చు, జెనెటిక్ ప్రాబ్లం లేని వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అది లేకపోతే వాళ్ళకి రాకపోవచ్చు. ఈ రెండు కలుస్తున్నాయి కనుక వీళ్ళకి వస్తుంది అన్నది ఇంకా మేము ప్రస్తుతం పరిశోధనలో చేస్తున్నాం. అది కనుక తేలితే మనం తప్పకుండా దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ ఉద్యమం చేశారు, చాలామంది ఉద్యమాలు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని కలిశాడు. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది 2019-24 మధ్యలో. వాళ్ళు రీసెర్చ్ సెంటర్ పెట్టామన్నారు, అలాగే డయాలసిస్ సెంటర్లు పెరిగామన్నారు, రీసెర్చ్ జరుగుతుందన్నారు. అలా వంశధార నుంచి కూడా వాటర్ని వీళ్ళకి ప్యూరిఫై చేసి తీసుకొచ్చి దీన్ని కనిపెట్టాము. దీనివల్ల ప్రభావం తగ్గుతుంది, మేలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒక భరోసానిచ్చింది గత ప్రభుత్వం. అది అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇందులో రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి, కొత్తగా ఈ వ్యాధిని బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఈ నివారణ మార్గాలను చూడాలన్నమాట. అంటే వాటర్ ప్యూరిఫికేషన్ కానీ, పెస్టిసైడ్స్ని తగ్గించడం కానీ, అనేక కారణాలు ఏవైతే వాటిని నివారించడం వల్ల కొత్తగా వ్యాధి బారిన పడే వాళ్ళ సంఖ్య తక్కువ అవుతుంది. కానీ దీని ఎఫెక్ట్ తెలియడానికి మీకు సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఈ వ్యాధితో బాధపడే వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలగాలంటే మనం ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కలగజేయాలి. ఇప్పుడు తీసుకొచ్చారా? ఇప్పుడు కొంతవరకు చాలా నయం. అంటే 1990 అంతకుముందు కంటా కూడా ఇప్పుడు అక్కడ గవర్నమెంట్లోను ప్రైవేట్లోనూ కూడా మంచి సెంటర్స్ వచ్చాయి, 2-3 మెడికల్ కాలేజెస్ వచ్చాయి. చాలామంది నెఫ్రాలజిస్టులు అక్కడే ఉండి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ కారణాలన్నింటి వల్ల కూడా చాలా మార్పు కలిగింది. చేత ముఖ్యమైనది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళని కనుక డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళకి ఇప్పుడు కొంత ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి.
అవి ఇస్తే డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళు డయాలసిస్ కిడ్నీ మార్పిడి అవసరం లేని పరిస్థితుల్లో ఉండడానికి చాలా అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అర్లీ టైంలో అర్లీగా ముందుగానే తొందరగానే దాన్ని కనుక్కుండే ప్రివెన్షన్ కనుక్కుండే పరిస్థితి అసలు ఉందా ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు ఫ్రీగా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని జరుగుతున్నాయి, టెస్టులు కూడా అవుతాయి, తర్వాత డాక్టర్స్ అవైలబిలిటీ ఉంది. కానీ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే బాగా ముదిరిన తర్వాత తెలుస్తుంది. ముదిరిన తర్వాత ఎలాగా వెళ్తారు, బాధలు ఉంటాయి కనుక ముదరకుండా ఎర్లీ స్టేజ్లో వెళ్ళి హెల్త్ చెకప్ ఆ పద్ధతిలో చేసుకుని ఈ బ్లడ్ టెస్టులు అంటే కిడ్నీ వ్యాధిని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసే బ్లడ్ టెస్టులు చేసుకోవడం, అలాగే యూరిన్ టెస్ట్ చేసుకోవడం, జనరల్ ఎగ్జామినేషన్, వీటి ద్వారా ఈ వ్యాధిని చాలా వరకు ప్రారంభ దశలో గుర్తించవచ్చు. అంటే సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్ళాలి ఈ పరీక్షలకి? సంవత్సరంలో ఎన్నోసార్లు అక్కల, సంవత్సరానికి ఒకసారి వెళ్తే చాలు. ఓకే. అది ఒకవేళ వాళ్ళకి వ్యాధి బయటపడితే అప్పటికే తేడా ఉంటే అప్పుడు ఇంకా ఫ్రీక్వెంట్గా వెళ్ళవలసి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ముందు పరీక్షలకు వెళ్తే ఏ స్టేజ్లో ఏదైనా ఉంటే బయటపడుతుంది, అప్పుడు మీరు డయాగ్నోసిస్ స్టార్ట్ చేస్తారు. ముదిరిపోయి వచ్చిన తర్వాత మనం ముదిరిపోయి వస్తే ఇప్పుడు కూడా మీరు ఏం చేయలేరు. ఎర్లీ స్టేజ్లో అయితే మందులే, డయాలసిస్ అవసరం ఉండదు. ఇప్పుడు ముదిరిపోయి వచ్చిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ డయాలసిస్ కానీ జరగాల్సిందే. అది మరణాల రేటు తగ్గింది అంటారా ఇప్పుడు? మరణాల రేటు ఇప్పుడు చాలా తగ్గింది. ఎందువల్లంటే డయాలసిస్ చాలా ఫ్రీగా అవైలబుల్. ఇప్పుడు శ్రీకాకుళంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే 5-6 చోట్ల డయాలసిస్ అవైలబుల్గా ఉంది. అన్నీ కూడా ఫ్రీ డయాలసిస్, పేమెంట్ అవసరం ఉంటుంది. అంటే దీని బారిన పడే వాళ్ళ సంఖ్య తగ్గటం లేదు కదా? అది బారిన పడే వాళ్ళ సంఖ్య తగ్గటం లేదు. ఎందువల్లంటే దానికి మనకి కారణం తెలియకపోవడం వల్ల, తర్వాత ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయకపోవడం వల్ల. ఇప్పుడు మన కరోనా లాంటి దాన్ని ఊహించని ఒక వైరస్ వస్తే దాన్ని కొంత చాలా నష్టం జరిగినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరగకుండా మెడికల్గా వరల్డ్ అంతా ఏకమై నివారించి మళ్ళీ ఇప్పుడు మామూలు సాధారణ పరిస్థితుల్లో మనం ఉండగలుగుతున్నాం. ఇన్ని ఏళ్ళ 40 ఏళ్ళు, దాదాపు 40 ఏళ్ళ నుంచి జరుగుతుందా, 30 ఏళ్ల పై నుంచి జరుగుతుంటే ఈ ఉద్దానం కిడ్నీ సమస్యకి శాశ్వత పరిష్కారం మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం? దానికి ఇన్ఫెక్షన్స్ వేరే, ఇటువంటి జబ్బులు వేరే. దీనికి కారణాలు కనుక్కోవడానికి తప్పకుండా టైం పడుతుంది. టైం పట్టినా నివారించడానికి కూడా టైం పడుతుంది. అంటే మెడికల్ రీసెర్చ్ పెరిగింది కదా, టెక్నాలజీ పెరిగింది, రీసెర్చ్ పెరిగింది కదా. అందులో ఏదో మన ఆంధ్ర ప్రాంతంలో ఏదో ఉద్దానం ప్రాంతమే కాకుండా దక్షిణ అమెరికాలోను, శ్రీలంకలోను, ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా కనిపిస్తుంది కదా. సో WHO కానీ మిగతా ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఆయా దేశాల్లో ఉండేవి కానీ ఇవన్నీ ఏకమై చేస్తున్న కృషి ఎందుకు ఫలితం రావట్లేదు? అంటే ఇంకా సంఘటితంగా చెయ్యాలి. దీని మీద ఫోకస్డ్గా చేసి గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి సారిస్తే తప్పకుండా మనం దాన్ని కారణం కనుక్కోవచ్చు, నివారించవచ్చు కూడా. ఒంగోలు ప్రాంతం అన్నారు కదా, అంటే ఎక్కడ ఉంది ఉద్దానం తరహా ఇబ్బంది ఉందా ఒంగోలు ప్రాంతం? ఒంగోలు ప్రాంతంలో కూడా కొన్ని జిల్లాలు, కొన్ని మండలాల్లో, ఏ ప్రాంతాలు కూడా అక్కడ ఎక్కువగా ఈ గ్రానైట్ చీమకుర్తి, ఆ ప్రాంతం చీమకుర్తిలో మండలంలో ఎక్కువగా ఉంది. అలాగే మేము ICMR ద్వారా పరిశోధించిన ఇంకో ప్రాంతం ఉంది ఛత్తీస్గఢ్లో, సుపేబేడా అనే ఒక ప్రాంతంలో, అక్కడ కూడా ఐడెంటిఫై చేశాం. అలాగే పాకెట్స్ ఉన్నాయి. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ప్రభుత్వాలకు? మీరు ఇచ్చే సలహా ఇప్పుడు ఏంటంటే దీని మీద ఫోకస్ రీసెర్చ్ బాగా ఇంటెన్స్గా, ఎందుకంటే పాపులేషన్ అక్కడ 10 lakhs కంటే ఎక్కువ ఉండరు ఈ ఉద్దానం ప్రాంతంలో. మొత్తం అంతా పాపులేషన్ సర్వే చేయడం, అలాగే వాటర్ అనాలిసిస్ చేయడం, వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ కనుక్కోవడం, ఇవన్నిటికీ ముఖ్యంగా వ్యాధి మీద ఉన్న ఫ్యామిలీస్ అంతటికి జెనెటిక్ టెస్ట్లు. ఇప్పుడు ఈ జీన్స్నే మనం మొత్తం హోల్ జినోమ్ సీక్వెన్సింగ్ అంటాం. అది చేయడం ద్వారా మనం ఈ ఏదైనా ఒక పర్టికులర్ జెనెటిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, అంటే జీన్స్లో తేడా ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ వ్యాధి ఎక్కువ వస్తుందా అన్నది కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళని ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని డిసోసియేట్ చేయడం వల్ల మనం పూర్తిగా ఆపచ్చు. అంచేత జెనెటిక్ టెస్టింగ్ కూడా ఒకటి చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఇంకా ఇంకేమేం చేయాలంటారు సలహాలు? మీరు సలహాలు అంటే అక్కడ ఒక మంచి రీసెర్చ్ ల్యాబ్ ఇప్పుడు పెద్దది పెట్టామంటున్నారు కదా, సరిపోదు? అక్కడ ఏమీ పని ఏమి అవటం లేదు. ఓకే, ల్యాబ్ ఉంది తప్ప ఏమీ జరగట్లేదు. సో రీసెర్చ్ సెంటర్స్ అక్కడ కానీ, అంతకంటే ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఉందనుకోండి, అక్కడ నుంచి మనం శాంపుల్ తెచ్చుకోవచ్చు. ల్యాబ్ అక్కడ ఉండవలసిన అవసరం లేదు. అటువంటి ప్రాంతంలో ల్యాబొరేటరీ ఉంటే ఏమవుతుందంటే
కొంచెం రెప్యూటెడ్ సైంటిస్ట్ కానీ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అదే సెంటర్ ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మనం పరిశోధన చేయడానికి ఎక్కువ అవకాశం. సో రీసెర్చ్ సెంటర్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ కావాలంటారా? ఒకటి నెంబర్ ఏమక్కర్లే. విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఒక మంచి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అక్కడ సిసిఎంబి అని ఉంది, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. వాళ్ళు ఈ జెనెటిక్ ఇవన్నీ అటువంటి ల్యాబొరేటరీ కనుక మనకు వైజాగ్లో ఉంటే అన్ని రకాలుగా ఉపయోగకరంగా. సో రీసెర్చ్ సెంటర్ ఒకటి ఏర్పడాలి, అలాగే ఒక ల్యాబొరేటరీ, రెండు కలిసే ఉంటాయి రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ. ఒక సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి మన దానికి దగ్గరలో. తర్వాత ఇంకా ఈ పరిశోధకుల సంఖ్య పెరగాలంటారా? పెరగాలి. తర్వాత ముఖ్యంగా ఈ డిసీజ్ ఐడెంటిఫై చేయాలి ఎర్లీ స్టేజ్లో. సపోజ్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే ఈ ప్రాబ్లమే ఉండదు. అంటే పరీక్షల పట్ల అవగాహన పెంచాలి. సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ అంటే పారామెడికల్ స్టాఫ్ని, ట్రైన్డ్ పారామెడికల్ స్టాఫ్ని పెడితే సరిపోతుంది, డాక్టర్స్ అవసరం లే. వీళ్ళందరినీ కూడా అక్కడ మనం ఆరోగ్య కేంద్రాల్లో పెట్టి ఈ వ్యాధిని ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పీరియాడిక్గా ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 2 months కానీ వెళ్ళడం, మందులు తీసుకోవడం, చెక్ చేయడం చేస్తూ ఉంటే చాలా వరకు వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. ఇప్పటికీ ఉద్దానం గురించి ప్రముఖంగా చెబుతున్నారు. మీరు ఒంగోలు గురించి కూడా చెప్పారు. ఒంగోలు జిల్లాలో కొన్ని ప్రాంతాలు, చేమకుర్తి కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నారు కదా, వాటి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఏమైనా జరుగుతుందా? రీసెర్చ్ జరుగుతుందా? డయాలసిస్ జరుగుతుందా? డయాలసిస్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి, కానీ కారణం తెలుసుకునే రీసెర్చ్ మటుకు అంత చెప్పుకోదగ్గ స్థాయిలో జరగటం లేదు. అది ఉత్తానంకే జరగట్లేదు నిజం చెప్పాలంటే. సో ఇక్కడ జరగాలంటే దగ్గరలో ఎక్కడ విజయవాడ, అమరావతి అక్కడ పెట్టుకోవాలి, ఒంగోలు ప్రాంతం. సో ఉద్దానం శ్రీకాకుళం ప్రాంతంలో ఉద్దాన ప్రాంతమే కాకుండా ఒంగోలు ప్రాంతం వాళ్ళు కూడా ఈ కిడ్నీ సమస్యల విషయంలో అప్రమత్తం అవ్వాలి, పరిశోధనలు పెరగాలి, తర్వాత పరిశోధకుల సంఖ్య పెరగాలి, రీసెర్చ్ పెరగాలి, ల్యాబొరేటరీస్ పెరగాలి, ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి. లేకపోతే ఒంగోలు ప్రాంతం కూడా మరో ఉదాహరణ లాగా అయ్యే అవకాశం కూడా ఉండదు. అక్కడ ఎంతమంది బయటపడ్డారు సార్? అక్కడ కూడా మేము చూసిన ఈ చీమకుర్తి ప్రాంతంలో అయితే ఇంత లేదు కానీ 14% వరకు, 12 to 14%. అక్కడ 19 to 21% అన్నారు కదా. ఇక్కడ ఉద్దానం ప్రాంతం 14% కూడా పెద్ద పర్సెంటేజ్ కదా. మామూలుగా అయితే 5 to 7%. అంటే ఇది డబుల్ ఆర్ 3 times. మీరు గత ప్రభుత్వాలు సలహాదారుడిగా ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీకు పరిచయమే, ఆయనతో వర్క్ చేశారు, రాజశేఖర్తో చేశారు, చాలామందితో చేశారు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మొట్టమొదటి ఈ పరిశోధన దీని మీద ఫోకస్ మొదలైంది. అప్పుడే మన పవన్ కళ్యాణ్ గారు రావడం, చంద్రబాబు నాయుడు గారు ఒక ఈ హార్వర్డ్ ప్రొఫెసర్ ఒక ఆయనతో పాటు మా అందరినీ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగింది. సో పవన్ కళ్యాణ్ కూడా కీలకంగా వర్క్ చేశారు కదా. చేశారు, చాలా కీలకంగా వర్క్ చేశారు. అందువల్ల ఈ ఫోకస్ అంతా గవర్నమెంట్ ఫోకస్ రావడానికి కారణం అదే పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మీరు అన్నట్టుగా చంద్రబాబు టైంలోనే అది ఏర్పడింది. పవన్ కళ్యాణ్ చేసిన ఉద్యమాల ఫలితం కూడా కొంత ఇచ్చి ఎంతో కొంత కదలిక ఏర్పడింది, శాశ్వత పరిష్కారం కాకపోయినప్పటికీ కూడా. ఇప్పుడు కొత్త ప్రభుత్వంకి మళ్ళీ మీరే సలహాదారుగా ఉండే అవకాశం ఉందా? ఏమైనా జరుగుతుందా, జరగబోతుందా? అంటే తెలియదు మరి, దాన్ని వాళ్ళ వైపు నుంచి ఆహ్వానం రావాలి ప్రభుత్వాల నుంచి. నమస్కారం, థ్యాంక్ యూ సార్. నమస్తే.